మానవాహారం, శాకాహారం, సస్యాహారం, శాకాహారం. పిరమిడ్ ప్రేక్షకులందరికీ శాకాహారం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు శాకాహారం గురించి మనతో మాట్లాడడానికి మన ముందున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లెంకా రాము గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అసలు ఈ శాకాహారంలోకి మీరు ఎలా వచ్చారు సార్? మేడం, నేను ధ్యాన మార్గంలో రాకముందే శాకాహారిని 4 సంవత్సరాల క్రితం నుంచి. తర్వాత 2019లో మూయిది ప్రకాశ్రావు మాస్టర్ గారు ఈ ధ్యానాన్ని నాకు పరిచయం చేశారు. వారికి నా శతకోటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ శాకాహారం అంటే ధ్యాన మార్గంలో రాకముందే శాకాహారిని కాబట్టి శాకాహారి గురించి చాలా పుస్తకాలు నేను చదివాను. శాకాహారం అంటే మానవ ఆహారం అని మీరు ఇప్పుడే చెప్పారు. అది అందులో దాని గురించి కొన్ని పాటలు కూడా రాయడం జరిగింది. శాకాహారం గురించి శాకాహారం మీద రాసిన పాట విజయనగరం ఆనంద్ గజపతి ఆడిటోరియంలో పత్రిజీ గారి సమక్షంలో పాడడం జరిగింది. గ్రేట్ సార్, మీరే శాకాహారం గురించి ఒక పాట రాసి దాన్ని పాడారు, అది పత్రిజీ గారి సమక్షంలో. అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇకపోతే శాకాహారులు బలహీనులు, మాంసాహారులే బలమైనటువంటి వాళ్ళు అని ఒక అభిప్రాయం ఈ ప్రపంచంలో ఉంది. కానీ శాకాహారంలో చాలా బలం ఉందని నాకు అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఏది కనిపెట్టినా ఏనుగు శాకాహారి ఎంత బలశాలి, ఖడ్గమృగం శాకాహారి ఎంత బలశాలి, అలాగా శాకాహారంలో ఎంతో బలమైనటువంటి పోషక పదార్థాలు ఉన్నాయి. ఇకపోతే మనుషుల విషయానికి వస్తే మానవాళిలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ శాకాహారి, ఎన్ని సిక్సర్లు కొడతాడు. సుశీల్ కుమార్ ఇంటర్నేషనల్ రెజ్లర్ శాకాహారి, ఇన్ని బహుమతులు పొందాడు. అంతెందుకు, మన ప్రధానమంత్రి శాకాహారి, రాష్ట్రపతి శాకాహారి. ఇంకా మన పాత తరంకి వెళ్తే మహాత్మా గాంధీ అహింసా మార్గం మనకు అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళంతా శాకాహారులే. వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలిగారు. ఏ పురాణంలో కానీ, ఏ రామాయణ భారతాల్లో కానీ, ఏ భగవంతుడు కానీ మాంసాహారం తిన్నట్టు ఎక్కడ దాఖలాలు లేవు. అలాంటి మాంసాహారాన్ని మానేసి శాకాహారాన్ని మనం ఎందుకు తినకూడదు అని ఒక ఆలోచన నాలో మొదలయ్యి 2016 జాన్యువరి నెల నుంచి నేను పూర్తిగా శాకాహారిగా మారిపోయాను. అసలు శాకాహారిగా మారవలసిన విషయం ఏంటంటే, ఒక చిన్న శాకాహారికి మాంసాహారికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పసిపిల్లాన్ని తీసుకుంటే ఒక యాపిల్ కాయ, కోడిపిల్ల పెట్టామనుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఈ యాపిల్ కాయను కొరుక్కుంటూ ఈ కోడిపిల్లతో ఆడుకుంటుంటాడు. అదే ఆ పసివాడిని పక్కకు తీసి ఒక కుక్క పిల్లని కానీ పెడితే కోడిపిల్ల పేక కొరకడానికి చూస్తుంది, యాపిల్ కాయ అది చూడదు, ముట్టుకోదు. కోడిపిల్ల పేక ఎలా కొరకాలని ఆలోచిస్తుంటుంది. అయితే ఇక్కడ మానవ నైజం అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అసలు ఫిజికల్గా శాకాహార మాంసాహారాన్ని ఇక్కడే బాల్యంలోనే మన రిజల్ట్ తెలిసిపోతుంది. అది నేను ఆలోచించాను. ఇది శాకాహారికి మనం బాడీ సూట్ అయింది. ఇక నా అందరికీ తెలిసిన విషయమే, కూరలు మాంసాహారం అనుకూలమైనటువంటి మన దంతాలు, ఆవు, గేదె ఇలాంటి మన దంతాలు ఈక్వల్గా ఉంటాయి. అందు గురించి ఏమిటంటే అది శాకాహారమే శ్రేష్టమని నేను భావిస్తున్నాను. ఉదాహరణకి మన బాడీ ఎప్పుడు రిజెక్ట్ చేస్తుంటుంది మాంసాహారాన్ని. చేపల మార్కెట్లోకి వెళ్ళామనుకోండి, అక్కడి నుంచి ఎంత బేగ బయటపడతామా మనం అనిపిస్తుంది. అదే యాపిల్ కాయలు పళ్ళు దుకాణాల దగ్గర వచ్చామనుకోండి, ఎంతో అంత హాయిగా ఫీల్ అవుతాం. అంటే మన బాడీ దానికి యాక్సెప్ట్ చేసినట్టు శాకాహారానికి. అదైనా ఆ మాంసాహారమైనా చేసిన వరకు ముక్కు మూసుకోవడమే. పొయ్యికి ఎక్కించి మసాలా వేసిన వరకు కూడా మన ఈ చేపలు వాసన తగలకుండా ముక్కుకి చెంగు అడ్డు పెట్టుకుంటూ అది వంట చేస్తారు. అంటే దాని అర్థం మన బాడీ రిజెక్ట్ చేసినట్టే కదా. అందుగురించి ఈ కారణాలన్నిటి రీత్యా శాకాహారమే శ్రేష్టమని నేను నమ్ముతున్నాను. ఇకపోతే మన విజయనగరానికి చెందినటువంటి బలశాలి కోటి రామ్మూర్తి, ఇంతకుముందు మన పార్క్ కూడా కోటి రామ్మూర్తి పేరు పెట్టారు.
అతను చాలా బలశాలి. ఏనుగుని ఛాతీ మీద ఎక్కించుకున్నాడు, అంత బలశాలి. కానీ అతను శాకాహారి. ఈ కారణాలన్నిటి వల్ల మనకు అర్థమైంది ఏమిటంటే శాకాహారమే మానవాహారం అని నేను ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. సార్ అంటే మీకు ఏమైనా హెల్త్ కంప్లైంట్స్ వచ్చి మీరు శాకాహారంగా మారారా సార్? లేకపోతే మీ అంతటా మీ లోపలే మీకు కలిగి మీకు అనిపించి శాకాహారిగా మారారా సార్? నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పటికీ లేవమ్మా. నేను 70 ఇయర్స్ ఓల్డ్. శాకాహార హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి నేను ధ్యాన మార్గంలో రాలేదు. మొట్టమొదట ప్రకాశ్రావు మాస్టర్ గారు ఈ గ్రామంలో ధ్యానాన్ని మనం పెట్టాలి అని చెప్పినప్పుడు నేను వాయిదా వేసుకుంటూ వచ్చేవాడిని. కానీ అతను పట్టువదలని విక్రమార్కుడు కదా, ఎలాగైనా సరే ఈ గ్రామంలో ధ్యాన పెట్టాలి అనేసి మా పొలంలో ఒక చిన్న ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో నాకు తెలియకుండా ధ్యానం అక్కడ పెట్టించి ఆ సీనియర్ మాస్టర్ నెల్లిమర్ల నుంచి కృష్ణారెడ్డి గారిని తీసుకొచ్చి ఆ రోజు క్లాస్ అయింది. నేను ఆ రోజు క్లాసులో గుంపులో గోవిందయ్యలాగా నేను కూర్చొని నేను ధ్యానం చేస్తే నాకు ప్రత్యేకించి అనుభవాలు ఏంటి రాలేదు, కానీ ధ్యానం చేయడం చాలా ఈజీ అనిపించింది. మా శ్రీమతి ఆరోగ్యం బాగులేదు కనుక నేను యోగా చేసేవాడిని. ఈ ధ్యానం అనేది మా ఆవిడికి పనికి వస్తుంది అనే ఉద్దేశంతో సరే ప్రకాశ్రావు గారు మనం ధ్యానం స్టార్ట్ చేద్దాం మన ఊర్లోనే, మా బ్రదర్ ఇల్లు ఇక్కడ ఉంది, వాళ్ళ ఇంట్లోనూ ధ్యానం ప్రారంభించాం. ఆ ప్రారంభించిన తర్వాత 3 సంవత్సరాలు ఏకదాటిగా ఆ ఇంట్లోనే ధ్యానం. అక్కడే ఎందరో మాస్టర్లు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు. కార్యక్రమాలన్నీ సక్సెస్గా జరిగాయి. ఈ గ్రామంలో 70 మెంబర్స్ ధ్యానం ఈ గ్రామంలో చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ అత్యధికులు శాకాహారులు. అలాగే మా శక్తి కొలది ప్రకాశన మాస్టర్ గారికి నేను చేదోడు వాదోడుగా నా శక్తి కొలది ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహారం ప్రచారం చేస్తూ మా కార్యక్రమాలు ఇలా కొనసాగిస్తున్నాను. మీరు శాకాహారిగా మారినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనలేదా సార్? ఏమనలేదమ్మా. అంటే ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి ఎటువంటి వెళ్ళిపోయారు. మా శ్రీమతి నేను ఎప్పుడైతే శాకాహారికి మారానో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానో నేను క్లాసులు చెప్పడం మా గ్రామంలో బయట చోట్ల చెప్పేవాడిని. తనేమన్నదంటే నేను ఆవిడని మానమని చెప్పలేదు. మీరు అన్ని గ్రామాలు వెళ్ళి శాకాహారం గురించి ప్రచారం చేస్తున్నారు కదా, మీరు ప్రచారం చేసి మీ ఇంట్లో ఉండి నేను శాకాహారిగా నేను మాంసాహారం తింటే ఇది ఏమైనా బాగుంటుందా? బాగులేదు. నేను కూడా మీతో పాటు శాకాహారిగా మారుతాను. తక్షణం ఆవిడ కూడా శాకాహారిగా మారింది. చాలా బాగుందండి. మీరు ఏమి చెప్పకుండా, మీరు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఆవిడ శాకాహారిగా మారడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా మరి మీకు శాకాహారానికి మాంసాహారం తిన్నప్పటికీ మీకు శరీరంలో ఏమైనా మార్పులు తెలిసాయండి? మార్పులు తెలిసాయమ్మా. అసలు నీ శాకాహారం మారడానికి కూడా కొంత కార్తీక మాసంలో చాలామంది మానేస్తారు. మా బ్రదర్స్ వాళ్ళు మానేశారు. వీళ్ళందరూ మానిస్తే నేను మానిపోవడం ఏంటి అనేసి ఆ నెల రోజులు శాకాహారం తీసుకున్నాను కార్తీక మాసంలో. అంటే నేను శాకాహారిగా మారకముందు ఈ కంపేర్ చేసుకుంటే ఆ నెల రోజులు కార్తీక మాసంలో నా శరీరం చాలా యాక్టివ్గా ఉంది. ఓహో, దీనికి ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో కొంచెం సెంటిమెంట్ జోడిస్తే బాగుంటుందని రామేశ్వరం యాత్రకి వెళ్ళి, అక్కడ రామేశ్వరం అలలు ఉండవు, మీకు తెలిసే ఉంటుంది. శంకట సముద్రంలోకి వెళ్ళి 3 దోశల నీళ్ళు ఈరోజుతో గుడ్డుతో సహా అన్నీ త్యజిస్తాను అనే సముద్రం సాక్షిగా 2016 జనవరి 24వ తారీఖున నేను శాకాహారిగా పూర్తిగా మారిపోయాను. అయితే ఇప్పుడు శాకాహార ర్యాలీలో పాల్గొంటారా సార్ మీరు? తప్పనిసరిగా. అంటే ఎందుకు సార్ శాకాహార ర్యాలీలో పాల్గొనాలంటారు? ఇప్పుడు మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచాలి అనే ఉద్దేశంతో అసలు నేను పాట రాయడం కూడా శాకాహారం గురించి ఆ ఉద్దేశంతోనే రాశాను. శాకాహార ర్యాలీలు కూడా ఆ ఉద్దేశంతో పాల్గొన్నాను. షార్ట్ ఫిల్మ్ను కూడా శాకాహార షార్ట్ ఫిల్మ్ను కూడా 2 తీశాను. సూపర్ సార్. శాకాహారం మీద 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశారా సార్? నేచర్ మీద 1, శాకాహారంలో 2. జనరల్గా చాలా మంది మనకి బయటకు వెళ్ళి మనం శాకాహారం తినమన్నప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారా సార్? ఒప్పుకోరమ్మా. మన దగ్గర కొడతారు. నిజమే, నువ్వు చెప్పిందంత ఈ రీజన్ అంతా కరెక్టే అని అంటారు మన దగ్గర.
తర్వాత మాత్రం వాళ్ళు మనస్ఫూర్తిగా అంగీకరించినట్టు మనకి కనిపించదు. వాళ్ళ ఫేస్‌లో తెలిసిపోతుంది. ఓకే సార్. మరి కొంతమంది ఎవరు కూడా శాకాహారంగా మీరు ప్రచారం చేసేటప్పుడు ఎవరు ఏమి అడగలేదా సార్? అదెందుకు తింటారు? ఈ ఏజ్‌లో మనకి ప్రోటీన్స్ రావాలి, విటమిన్స్ రావాలి. ఆ! ఇలా కొన్ని కొన్ని రావాలంటే ఖచ్చితంగా మనం నాన్ వెజ్ తినాలి ఓకే. అని అంటే చాలామంది మనతో వాదిస్తూ ఉంటారు కూడా. క మొక్కలో కూడా ప్రాణం ఉంటుంది. దాన్నెలా తింటారు అనని. కరెక్ట్. కరెక్ట్ పాయింట్ అడిగారు మేడం. నాకు అలాంటి క్వెషన్స్ ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళ దగ్గర నుంచి వచ్చాయి. ఈ శాకాహారం శ్రేష్టమైన మాంసాహార బలమైంది కదా! శాకాహారంలో ఏముంటది అని అని అడిగారు నన్ను. అంటే నేను చెప్పాను. రీజన్ చెప్పాను. ఒక 100 గ్రాముల మాంసంలో 110 గ్రాముల క్యాలరీలు శక్తి ఉంటది. ఒక 100 గ్రాములు వేరుశనగ పప్పుల్లో 440 క్యాలరీలు శక్తి ఉంటది. ఏది బలమైంది అని నేను వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాను. ఇకపోతే శాకాహారం అనేది వృక్ష సంబంధమైనటువంటిది. కొందరు అడిగారు మేడం, మరి చెట్లు చేమలు జీవులే కదా, మొక్కలు జీవులే కదా, మరి ఆటిని పీకేసి వాటిని చెట్లు నరికేసి ఇవన్నీ చేస్తున్నారు కదా, మరి అది పాపం కాదా అని అడిగారు. అయితే నేను ఒకటి చెప్పాను వాళ్ళకి, మనసు ఉన్నది వేరు, మనసు లేనిది వేరు. ఇప్పుడు చెట్లు ఒక కొమ్మ కోస్తే వెంటనే కొమ్మ మొలకెత్తుతుంది. అందులో ఒక జంట ఒక పాదులో నుంచి మనం కూరగాయలు తెంపుకుంటే మళ్ళీ అక్కడ రీప్లేస్మెంట్ జరుగుతుంది. కానీ జంతువు విషయంలో అలా కాదు. ఆ జంతువుని చంపిస్తే రీప్లేస్మెంట్ అనేది మరి ఉండదు. ఇకపోతే వాటికి కూడా మనలాగే ప్రేమ, అనురాగం ఉంటుంది. ఒక పిల్లల కోడి ఉంది. ఆ పిల్లల కోడి అందులో ఒక పిల్లని 10 పిల్లల్లో ఒక పిల్లని మనం పట్టుకెళ్ళిపోని మన వెనకాతల అది పరిగెట్టి వస్తుంది. ఇంచేతని ఆ పిల్లల మీద ప్రేమ, ఆప్యాయత, కరుణ. ఆ గద్ద తన్నుకుపోని దాన్ని కొంత దూరం వరకు ఈ రెక్కల శక్తి ఉన్నంత మేరకు తల్లి ప్రేమ అది ఎగురుతుంది. ఇంచేతని దానికి మనసు ఉంది కాబట్టి. కానీ ఈ మొక్కలు, ఈ జీవాలు ఇవన్నీ ఈ చెట్లు అలా కాదు కదా. వీటిని మనం తిన్నా అవి బాధపడవు. వాటికి మనసు అనేది లేదు కాబట్టి. ఆ విధంగా నేను ఆన్సర్ చెప్తానమ్మా. మనసు అనేది లేదు. మీరు చెప్పినట్టు అది 100% నిజం సార్. ఏంటంటే ఒక కొమ్మని మనం కోస్తే ఖచ్చితంగా ఇంకో కొమ్మొస్తుంది. కొన్ని ఆకులను మనం తీసుకున్నా మళ్ళీ ఖచ్చితంగా ఆకులొస్తాయి. ఎగ్జాక్ట్. అలాగే ఫలాలు కూడా చెట్టుకే మనం వదిలేసినా అది పండవ్వగానే దానంతట అదే రాలి కింద పడుతుంది తప్ప, మనం కొయ్యలేదు కదా అని చెప్పి చెట్టే తినేది దాన్ని. సో, ఇదనేది చాలా అద్భుతంగా చెప్పారు సార్. చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామందికి తెలుసు సార్. అసలు మనం రోజుకొక గుడ్డు తినాలంటారు. కానీ ఒక గుడ్డుకి బదులు మనం ఒక మొక్కజొన్న పొత్తు తింటే ఒక 10 గుడ్లు తిన్న దాంతో సమానం సార్ ఒకరోజు. అవును. కానీ దాన్ని మనం తీసుకోలేం. దీన్నే మనం ఫస్ట్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి అదొక అలవాటయిపోయింది. అంటే అందరూ చెప్పడం, ఇది తింటే బలం వస్తుంది, వీటిలోనే ప్రోటీన్స్ ఉంటాయి. తర్వాత మీరు చెప్పారిప్పుడు ఆవు గాని ఇవన్నీ కూడా శాకాహారులే. మేక గాని మనం ఏవేవైతే మాంసాహారం కని ఉపయోగిస్తున్నామో అవన్నీ తినేవి శుద్ధ శాకాహారం అసలు. అవి మనలాగా వండుకొని కూడా తినవు శాకాహారాన్ని. చాలా ప్యూర్‌గా తీసుకుంటూ ఉంటాయి. అది కానీ అవి అంతా శాకాహారాన్ని తీసుకొని కూడా మనకొక సూక్తి కూడా ఉందండి. ఆకులు తినే మేకలు కొండలెక్కుతుంటే, మేకలు తినే మనుషులేమో మంచాలెక్కుతున్నారు అననేసి. సో, అద్భుతమైన అదనేది చాలా చక్కగా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. ఇంకా ఏంటి సార్ శాకాహారం తీసుకున్న తర్వాతకి శాకాహారంకి ముందుకి మీ జీవితంలో కూడా మీకేమైనా మార్పులు కనిపించాయా సార్? జీవితంలో ఏంటమ్మా ఒక మెమరీ శాకాహారం తీసుకున్న తర్వాత మెమరీ పెరిగిందమ్మా. ఇప్పుడు ఏంటంటే ఏజ్ పెరిగిన కొద్దీ నాకు 70 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పాను కదా మీకు. ఈ మెమరీ అనేది రాను రాను తరుగుతుంది. ఏజ్ ఎక్కువైన కొద్దీ మతిమరుపులు, ఈ మెమరీ తగ్గడం ఇలాంటివన్నీ వస్తుంటాయి. కానీ ఇప్పుడు ఈ శాకాహారం తీసుకున్న తర్వాత నా మెమరీ పెరిగింది. తర్వాత నేను పాటలు రాయడం కూడా, షార్ట్ ఫిల్ములు, డైలాగులు కూడా అద్భుతంగా ఇంతకుముందు కన్నా ఇప్పుడు అద్భుతంగా ఇలా ధ్యానంలోనే నాకు కనెక్ట్ అయ్యాయి. నేను ధ్యానంలో కూర్చుంటే ధ్యానం నాకు కుదరదు ఎప్పుడో కానీ. ఎక్కువ ఈ థాట్సే వస్తుంటాయి. ఆ థాట్స్ ప్రకారంగా నేను 5, 6 పాటలు రాయడం జరిగింది. 2 శాకాహారం మీద షార్ట్ ఫిల్ములు, ఒక నేచర్ మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. చాలా అద్భుతం సార్. ఎందుకంటే పత్రి సార్ కూడా మనకు చెప్తారు. "నువ్వు ధ్యానం చేస్తావో చేయవో తర్వాత విషయం. ముందు శాకాహారివి కా" అంటారు. సో, కాబట్టి మీకు ధ్యానం కుదిరినా కుదరకపోయినా పర్వాలేదు గానీ, మీరు ధ్యానంలో కూర్చుంటే వెంటనే మీకు శాకాహారమే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అలాగే దాని గురించి పాటలు, అలాగే రచనలు కూడా రాస్తూ ఉన్నానన్నారు. సార్ మా కోసం మీరు పాడిన ఒక పాట వినిపిస్తారా సార్ శాకాహారం కోసం? వినరా వినరా నరుడా,
తెలుసుకోర మానవుడా, ప్రకృతి మాత నేనేరా, నన్నే కాపాడుమురా, వినరా వినరా నరుడా, తెలుసుకోర మానవుడా. వృక్ష జాతులపైన పక్షి జాతులు పెరిగి చల్లనైన నీడనిచ్చి కమ్మనైన ఫలమునిచ్చి ప్రాణాలు నిలిపేటి ప్రాణవాయువునిచ్చే, ప్రాణాలు నిలిపేటి ప్రాణవాయువునిచ్చే. వృక్షాలను నరికి నువ్వు రోగాలను పొందేవు, వినరా వినరా నరుడా, తెలుసుకోర మానవుడా. నా బిడ్డలు గోమాతలు నీకు ఏమి కీడు చేసే, కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా, నా పాలతో నీ పిల్లలు ప్రాణాలు నిలుపుతున్నా, నా పాలతో నీ పిల్లలు ప్రాణాలు నిలుపుతున్నా. గోమాతను చంపి నువ్వు నేరం చేస్తున్నావు, వినరా వినరా నరుడా, తెలుసుకోర మానవుడా. చాలా బాగుంది సార్ పాట. ఈ పాటని మీరు పత్రి సార్ సమక్షంలో పాడినప్పుడు సార్ ఎలా ఫీల్ అయ్యారు సార్? లేదమ్మా, ఈ పాట ఇంకొక పాట పాడాను అప్పుడు. నేను అప్పుడు ఒక పాటే రాశాను. రాస్తే ఆ పాట పాడాను. నందా గారు డోర్ కర్టన్ పక్క నుండి ఇంకో పాట పాడన్నారు. నేను రాసింది ఒక పాట. అప్పటికి మరి నేను ఆ ఒక్క పాట విన్నప్పుడే సార్ ఎలా ఫీల్ అయ్యారు సార్? సార్ కింద కూర్చున్నారు, నేను డయాస్ మీద పాడాను. కింద కూర్చున్నారు, బాగా పాడాను, అప్రిషియేట్ చేశారు. అయితే ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ పిల్లలకి కానీ లేకపోతే మీ మనవళ్ళకి కానీ ఏమైనా చెప్తారా సార్? శాకాహారం తినండి మంచిది అలా ఏమైనా చెప్తారా సార్? అంటే బలవంతం చేస్తారా లేకపోతే చెప్పి వదిలేస్తారా సార్? బలవంతం చేయనమ్మా, వాళ్ళ ఆత్మ ప్రణాళిక ప్రకారంగా ఎలాగైతే అలాగా. కానీ నేను చెప్పడం మాత్రం చెప్తాను. ఇందులో షార్ట్ ఫిల్మ్లో 2 యాక్టర్లు కూడా ఉన్నారు, మా పాపాలే యాక్టర్స్. వాళ్ళకి చెప్పాను. ఇక వాళ్ళ తగ్గించారు, ఇంకా పూర్తిగా శాకాహారులుగా మారానని నేను చెప్పలేను. ఓకే సార్, చాలా చక్కగా ఉంది సార్. అంటే మనం శాకాహారంగా మారడం అనేది ఒక ఎత్తు అయితే, వేరే వాళ్ళని మనం బలవంతం పెట్టకుండా వాళ్ళకి శాకాహారంలో ఉన్న ఉపయోగాలను చెప్తూ మనం వాళ్ళని మెల్లగా ఇటువైపు తీసుకురావాలి సార్. ఆ పద్ధతిని మీరు ఎంత చక్కగా ఫాలో అవుతున్నారు సార్. ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు మా ప్రేక్షకులకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. విన్నారు కదండి, శాకాహారం అనేది మనకి ఎంతో మేలు చేస్తుందండి. శాకాహారం సస్యాహారం అని అన్నారండి. ఎందుకంటే మనం తినే ఆహారం బట్టే మన ఆలోచనలు అభిప్రాయాలు అనేవి ఆధారపడుతూ ఉంటాయండి. సో మనం ఏది తింటున్నామో అదే మనం అండి. అందుకని మనం ఏమవ్వాలి అనేది మనమే డిసైడ్ అవుదామండి. ఇది ఇవాల్టి శాకాహారం అండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్తే.